ఆటమాడి చాలా అలసిపోయడం కానీ పోయి పడుకో, పొద్దున్నే పని చూసుకుంటాగా. విన్నావా ఈ సోద్యం? ఇదివరకు రాత్రిలో పడేవాడు దొంగలు, ఇప్పుడు పట్టబోయిన బయలుదేరారు. పైగా పనులు కావాలట, పనులు. నీయారా అడుగు దిక్కులు నీ బుద్ధి కూడా కుదిరింది. ఆడమరం ఇచ్చి వాటేసుకోవడానికి వేషాలు. అడుగో కొత్త వచ్చేస్తుంది, సిబ్బంది వెళ్ళమాట. బాబు కష్టపడి పని చేస్తా, ఏదైనా పని పని చేస్తాడు. పని పని పోయా బాబు. బాబు నాకు కూడా పనిపించు బాబు. అలాగనా? అవును బాబు, నేను మూట్ల మొత్తం పనిపించు బాబు. మోస్తావా దోస్తావా? అది వద్దేసినా బాబు. ఏంట్రా నువ్వు వద్దేసింది? దొంగతనం బాబు. అయితే నువ్వు దొంగ అన్నమాట. అవును బాబు, దొంగనే. దొంగ రా మాయదారి మావయ్య పిల్లదాని చాటుగా మాయదారి మావయ్య పిల్లదాని చాటుగా పిలువకుపోవయ్య పిలువకుపోవయ్య
బతకాలంటే దొంగతనం చెయ్యాలి, లేకపోతే అడుగుతుంది. దొంగ మితిమీరిపోయాడు ప్రభు. పట్టపగలై ధైర్యంగా తిరుగుతున్నాడు ప్రభు. ఊరంతా దోచుకోవాలని చూస్తున్నాడు ప్రభు. అంత ధైర్యం వాడికి? అవును ప్రభు, వాడు దొంగలు చేసిన బంటు ముఖానికి వచ్చినట్టు నేనే దొంగలని చెప్తున్నాడు ప్రభు. ఏమిటి దొంగలని చెప్పు తిరుగుతున్నాడా? ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇందులో ఏదో పిటుకుని ఉంటుంది. నేనే స్వయంగా పరిశీలిస్తాను. నీకేం భయం లేదు, వెళ్ళిరండి. సెలవు ప్రభు. మహారాణి ఎవరు? ఎవరది? మహారాణి చెప్తాగా ఇదంతా ప్రజల కోసం మహారాణి. ఉడికిన నాళ్ళేది బాబు, ఆకలేస్తుంది. ఒకరు ఒకంటే ఇప్పించండి బాబు. అయ్యాల కష్టకాలంలో నాశైతే లేదని చెప్పిస్తుండవు. ఎక్కడే ఉండవు, మళ్ళీ వస్తా. పడుకుండా కూర్చుంటు బాబు. నేను వస్తాను బాబు నీ ఇంటి దాకా. నీ ఇంటి కదా పోయేది. మరి అర్ధరాత్రి ఎక్కడికి వస్తున్నాడు బాబు? చూడడానికి హాస్పిటల్ ఉన్నా దొంగతున్నాడు బాబు, దొంగతనం. నేను స్వామికాడ ప్రమాణికం చేశాను. ఇది తిరిగి రాజుగారి దివానికి చేస్తుందా? పొద్దుగా నువ్వు దొరికిపోతావు. వచ్చేదాకా సాయంత్రం ఒక్కరాత్రి దొంగిపోవాలి. అయితే నేను వస్తాను బాబు. నువ్వెందుకురా? నీకు పెరుగుతాను బాబు. నేను ఊర్రా నమ్మేది నీతోడు బాబు. నా మీద కాదు, స్వామి మీద ప్రమాణికం. సత్యానంద స్వామి సాక్షి. సత్యానంద స్వామి సాక్షిగా నాకేం అపకారం చేయను. నీకే ఉపకరిస్తాను బాబు. గుడ్డడా, స్వామి ఏమని పుట్టుకో. భగవంతుడు రోజు ఇప్పటికే కన్ను పోయింటున్నాయి. అలా నీకు అబద్ధం చెప్పావా? రెండో కన్ను కూడా చెప్పు బాబు, చెప్పు. ఏంటి బాబు ఆలోచిస్తున్నారా? ఏం లేదురా, నా యాంత్రుడు కూడా నాతో పాటు కష్టపడుతున్నావు కదా, నీ చేతి వాళ్ళ అని. ఏదో ఇద్దరు సరే, నేను చెప్పాను. లోనకి నీరుకు ఉండేవాడు దేశం కొడుకు. నువ్వు లోన పెట్టావా దేకుంటావా? ఇంకొకవాడు. సరే జాగ్రత్త మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.